ఎలక్షన్కి కరెక్ట్ ఇంకా 3 రోజులే ఉంది. సో ఏమనుకుంటున్నారు, ఏంటి మునుగోడులో ఏంటి పరిస్థితి? చాలా టఫ్ ఫైట్ ఉంది అని అంటున్నారు. ఒక్కొక్కళ్ళేమో మొత్తం అసలు కంప్లీట్గా కాంగ్రెస్ గాలి వీస్తోంది అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే. మునుగోడులో ఏంది రాజకీయం, ఎట్లుంది? మీరు ఇక్కడేనా లోకలే మాది, చౌటుప్పల్ మండలం మాది, మల్కాపూర్ విలేజ్ మాది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అయితే ఆల్రెడీ కాంగ్రెస్ వేవ్ నడుస్తుందండి జనాలలో. ఎవరు చూసినా చేయి గుర్తే అంటున్నారు. 100% ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందని పూర్తి నమ్మకం అయితే మాకుంది. మునుగోడు ఎందుకు ప్రత్యేకం అంటే యాక్చువల్లీ కరెక్ట్ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయండి. సంవత్సరం క్రితం ఓడిపోయినైనా మళ్ళీ ఇంకో పార్టీలకు అంటే పాత పార్టీకే మళ్ళీ వచ్చి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు అదే కదా అందరికీ సస్పెన్స్ అనమాట. అరే అప్పుడు లేదు గెలవలే, మరి సంవత్సరంలో ఏం మారిపోయింది? మేడం, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్లనే ఇక్కడ మీరు అక్కడ తంగడిపల్లి రోడ్ ఉంది కదా, ఇక్కడ ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. అక్కడ నుంచి రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ నుంచి రోడ్లు వేశారు, ప్రతి ఒక్క విలేజ్లో వేశారు. అంటే రాజగోపాల్ రెడ్డి అనే ఒక బ్రాండ్ మీద పడిపోయారు మేడం. నైతికంగా విజయం రాజగోపాల్ రెడ్డి గారే. ఇక 100 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఒక సీఎం ఇట్లా వచ్చిండండి ఒక విలేజ్కి, సీఎం తీసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇట్లా రాజగోపాల్ రెడ్డి గారు 87,000 ఓట్లు వచ్చినాయంటే మామూలు విషయం ఏం కాదండి. బీజేపీ అంటే 10-12,000 ఓట్లు ఉండేయండి. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినాక పెరిగినాయి, మాట వాస్తవమే. ఈసారి మాత్రం మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రాజగోపాల్ రెడ్డి గారు 100% మినిస్టర్ అవుతారని మా నమ్మకం ఉందండి. 100% అవుతుంది. ఇంకో ఓటర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం నడుస్తుంది సార్ మునుగోడులో? ఏంటి టాక్? కరెక్ట్ ఇంకా 3 రోజులే ఉంది. ఏ ఇద్దరు కలిసినా కూడా అందరు ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్కే ఉంటుంది మేడం. బీజేపీ అనేది ఏం లేదు ఇక్కడ. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్కే ఉంటుంది. 100% కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్? రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుంది కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎట్లాగా అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? 100% మ్యాజిక్ ఫిగర్ దాడుతుంది ఖచ్చితంగా. చాలా టైమ్స్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా సరే జంపింగ్ జపాంగ్స్ చాలా మంది ఏం లేదు మేడం. ఇప్పుడు జంప్ అయితే జనాలు తిప్పట్లాడతారు. అంతేనా? సమస్య లేదా? ఓకే, ఇప్పుడు జంపింగ్ అనేది ఏముండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు, దళితులను కూడా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం. చేస్తుందా? 100% చేస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ మీద ఇంకో ఎలిగేషన్ కూడా ఉంది, 6 నెలలకు ఒకసారి సీఎంని మారుస్తారు అని. అట్లా జరుగుతుందా? అట్లేముండదు మేడం. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫుల్ టైం చేసినారు కదా, ఇప్పుడు ఎందుకు మారుస్తారు? అట్లా ఏముండదు. ఏమో బీఆర్ఎస్ వాళ్ళు అయితే అదే కదా ఎక్కువ మటుకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, వాళ్ళకు పబ్లిక్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి అంత వ్యతిరేకత ఎందుకుంది? జనాలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా మేడం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళే అధికారంలో చెలాయిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు, దళిత మంది ఇవ్వలేదు, మైనార్టీ మందని, బీసీ మందని ఏది కూడా ఇస్తలేదు కదా. సో అది అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటారు. 100% క్యాల్కులేట్ చేసుకుంటారు. డబ్బులకు ఎవరు అమ్మురు. 100% జనాలు ఫిక్స్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. 100% కాంగ్రెస్ పార్టీయే గెలుస్తారు. పోల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎలక్షన్లు అప్పుడు, ఏ పార్టీకి అయినా సరే. పోల్ మేనేజ్మెంట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జనరల్లీ అధికార పార్టీ బాగా చేసుకోగలుగుతుంది, ప్రతిపక్షాలు జర కష్టమే అని అంటారు. ఈసారి ఎట్లుండొచ్చు? వాళ్ళు నమ్ముకున్నదే పోల్ మేనేజ్మెంట్ టీఆర్ఎస్ వాళ్ళు ఈసారి. కానీ జనం అట్లా లేరు, జనం ఫిక్స్ అయ్యారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటారు, ఎందుకంటే జనం సొమ్మే కాబట్టి తీసుకుంటారు. తీసుకున్నా కూడా చేయి గుర్తుకే ఓటేస్తారు. మరి లాస్ట్ టైం కూడా చాలా డబ్బులు పంచారు కదా, సంవత్సరం క్రితం లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటి, అప్పుడు డబ్బులు తీసుకున్నారు అనేది అందరికీ తెలిసిందే, మరి బీఆర్ఎస్కి వేసారు కదా. ఓవరాల్గా కూడా తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ గాలి తీస్తుంది కదా, ఆ ఇంపాక్ట్ అనేది 100% ప్రతి ఒక్క సీట్ మీద ఉంటుంది మేడం. ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది.